మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా సరే, చిన్నప్పుడు స్కూల్ చదువుకునే జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు మన కళ్ళ ముందున ఉంటాయి. మన స్కూల్ ఫ్రెండ్స్‌ని ఎవరైనా కనపడ్డారంటే ఎప్పుడు ఆ స్కూల్ చిన్ననాటి జ్ఞాపకాలే మాట్లాడుకుంటాం. అలాగా మా 10థ్ క్లాస్‌లోని ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే కనిపించినప్పుడల్లా మాట్లాడుకునేవాళ్ళం. అలాగే కొంతమంది పెళ్ళిళ్ళకి మిస్ అయ్యాం. కొంతమంది పెళ్ళిళ్ళకెళ్ళాం. అలా ఈరోజు అందరినీ కలిసే అవకాశం కుదిరింది. ఒక్కొక్కసారి అయ్యేది కాదు. ఒక్కొక్కసారి అయ్యి కుదిరేది. కానీ ఈరోజు మాత్రం అలాగా కుదిరింది మాకు. ఎల్ అందరినీ కలిసాను. అందరితోని మాట్లాడడం కుదిరింది. కొంతమందితో మాట్లాడాను. కొంతమందిని మిస్ అయ్యాను. కానీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలంటే 10థ్ క్లాస్ స్కూల్ ఫ్రెండ్సే. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చారట. ఏదో ఒక రోజు అందరం కలిసి మంచిగా పార్టీలోని కలుసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరి పెళ్ళైనా ఉన్నా కలుసుకుంటాం. మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాను. తర్వాత రిసెప్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిపి బీచ్కి వెళ్ళారట. వీడి పేరు జగదీష్, ఆడి పేరేమో హరీష్. మామూలు ఫ్రెండ్స్ కాదు, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. ఒక్కొక్కరు జాతిరత్నాలు, ఒకరి తర్వాత ఒకరు సరైన జాతిరత్నాలు. అసలు జాతిరత్నాలు అని కూడా చెప్పకూడదు, అంతకుమించి డైమండ్స్, కోహినూర్ ఒరిజినల్ లాంటి ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నాయి. ఇగో ఈ అమ్మాయి అంతా, ఈ అమ్మాయి అలెక్య. స్కూల్లో లేడీస్ని ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎలా పిలిచేదంటే ఓలే వసే అని భలే పిలిచేది. అందరూ గొప్ప కామెడీగా నవ్వుకుండేవాళ్ళం. వీడున్నాడే జగదీష్ గడు అయితే ఎంత మూడీగా ఉన్నా సరే, ఎవడో ఒకటి సరే ఏం మాట్లాడినా సరే ప్రతి ఒక్కడు నవ్వే చూడు, అంత కామెడీగా మాట్లాడేవాడు. వీళ్ళందరినీ కూడా చాలా మిస్ అయ్యాం. ఇన్ని సంవత్సరాలు కూడా మిస్ అవ్వడం అంటే ఒకరికొకరు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా అయిపోవడం. అసలు బిజీ అయిపోవడం పక్కన పెడితే సరైన టైము, సరైన సమయం కూడా సరిగ్గా కుదిరేది కాదు మాకు ఎవరికి. ఇదంతా పక్కన పెడితే స్కూల్ చదువుకునే రోజుల్లోని బస్సు కోసం వెయిట్ చేసే టైమింగ్స్ భలే ఉండేవారు. ఆ రోజుల్లోని బస్సు లేకపోతే చాలా దూరం నడుచుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు బ్యాగులు మోసుకొని గొప్ప ఇబ్బంది పడుతున్నాయినా సరే సరదాగా ఒకరికొకరు నవ్వుతూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మామూలుగా ఉండేది కాదు. ఇక సాయంత్రం స్కూల్ వదిలే టైంలోని అలాగా సాయంత్రం 6 గంటలకి బస్సు వచ్చేది రుషికొండలోని. ఆ బస్సు కోసం వెయిట్ చేసే టైం వరకు మా అప్పటి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక్కొక్కసారి ఈ జగదీష్ గారి దగ్గర మాత్రం డబ్బులు ఉండేవి. అందరికీ కలిపి నూడిల్స్ కొనుక్కుండేవాళ్ళం. అప్పుడు ప్లేట్లు నూడిల్స్ 20 రూపాయలు ఉండేది. వీడి దగ్గర డబ్బులు ఉంటే అందరికీ కలిపి నూడిల్స్ కొనేసేవాడు. ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా ఒకరికొకరు షేర్ చేసుకొని హ్యాపీగా తినేవాళ్ళం ఆ రోజుల్లో. మామూలు రోజు నిజంగానే అసలు మామూలు రోజులు కావు అవి. అసలు నిజానికి మా 90s కిడ్స్ అనుభవించలేని రోజులు అంటూ లేవు. అవి ఎలా ఉండేవంటే, మా టైంలోని మేము ఎగ్జామ్స్ కూడా భలే రాసేవాళ్ళం. ఆ రాయడం ఎలా రాసేవాళ్ళం అంటే, ఒక్కొక్కడైతే గైడ్ కూడా ఒళ్ళో పెట్టుకొని రాసేవాడు. అలాగే టీచర్కి దొరికేసేవాడు కూడా. ఆ టీచర్ కూడా పెద్దగా ఏమనేవాడు కాదు, కానీ దొరికిపోతే మాత్రం చాలా తెగ దెబ్బలు తినేసేవాళ్ళం స్కూల్లోని. ఇప్పుడు ఇంతవరకు మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చెప్పాను. నెక్స్ట్ ఇంకొక 2 monthsలో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మంచి పార్టీ అరేంజ్ చేస్తున్నానని చెప్పారు. అందరు ఫ్రెండ్స్ గురించి ఒక్కొక్క మంచి టాపిక్ మాట్లాడుతున్నప్పుడు